పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానవాణిని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈనాటి దేవుని సందేశము: బండ్లు ఓడలు కావచ్చు, ఓడలు బండ్లుగా మారవచ్చు అన్నట్లుగా దుష్టులు మనసు మార్చుకొని మంచివారు కావచ్చు. మంచివాడు చెడుకు పాల్పడి చెడువాడుగా మారవచ్చు. పాపకూపములో మ్రగ్గి నశించిపోతున్న ఈ మలినమైన ప్రజావళిని రక్షించటానికి యావే దేవుడు మోషే ప్రవక్తకు ఇచ్చిన ధర్మశాస్త్ర విధులను అక్షరాల పాటించి బోధించి దేవునికి మానవునికి మధ్యన పాపమనే అడ్డుగోడును తన శిలువ మరణము ద్వారా పటాపంచలు చేసి కృపాసత్యమును శిలువ సాక్షిగా నిరూపించారు క్రీస్తు ప్రభువు. తన ప్రక్కనే శిలువ వేయబడిన దొంగవాడు చివరి క్షణంలో మనసు మార్చుకొని క్షమాపణ కోరినప్పుడు తనను మంచివానిగానే దేవుడు అంగీకరించాడు. కాబట్టి క్రైస్తవ జీవితాన్ని అవలంబిస్తూ దైవభక్తితో దైవ జ్ఞానంలో జీవిస్తున్న మనము ఇప్పుడు చెడును విడనాడి ఉన్నతమైన క్రైస్తవ జీవితాన్ని అవలంబించాలి. అప్పుడే మనము దేవునిచే దీవించబడతాము. ఈ క్షణములో ఉండే మనము మరో క్షణంలో ఏమైపోతామో తెలియదు. కానీ ఆ కీడు నుండి కాపాడే కరుణామూర్తి, ప్రేమమూర్తి, శాంతమూర్తి నడిచిన శిలువ మార్గం మనందరకు రక్షణ మార్గం కావాలి. రక్షణ మార్గం కావాలి అంటే ఆ దేవుని సన్నిధిలో గడపాలి. ఇదే సమయం. కావున నిత్యం ప్రభువు సన్నిధిలో గడుపుతూ క్రీస్తు ప్రభువుకు దగ్గర అవుదాం. ఆ కృపావరములను మన అందరి మీద కుమ్మరించమని దయగల తండ్రిని అర్థించుదాం. ఆమెన్.